అయితే దేవుని ప్రియులారా, ఇచ్చిన సమయంలో మరి కొన్ని విషయాలు మాట్లాడతాను. ఎందుకంటే క్రీస్తు పుట్టుక గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం లూకా సువార్త 2వ అధ్యాయము 8-10 వచనాలు ఒకసారి తీసిన వారు చదివితే కొన్ని విషయాలు మాట్లాడి తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఎందుకంటే మనం వెతుకుంటూ వెళ్ళిపోతున్నాము, కానీ మనం ఎటువంటి ఆలోచనలు వాక్యం మీద దృష్టి పెడతలేదు. ఏదో మేము చెప్తున్నాం, మీరు అది ఉన్నదా కాదని కూడా మీరు చూస్తలేదు. ఒకసారి చూద్దాం. ఎందుకంటే చెప్పండి. 8-9 వచనాలు మాత్రమే. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి. సరిపోతామా? దేవుని నామానికి స్తోత్రం కనుక ఈ యొక్క సమయంలో మరి యొక్క 8వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము కూడా మన దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఆ గొర్రెల కాపరులు ఎవరండి? ఇక్కడ తెలిసిన వాళ్ళు అందరూ కూడా చెప్పాలి. నేను ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్పను. గొర్రెల కాపరు ఎవరండి అంటే మీకు ఏదైతే థాట్ వస్తుందో అది మీరు చెప్పండి. ఎలాగండి? గొర్రెలు కాచుకునేవారు, ఇంకా గొల్లలు, ఇంకా ఎవరైనా మీ యొక్క ఉద్దేశంలో నాకు తెలియజేసి నేను చెప్తాను. ఎందుకంటే గొర్రెల కాపరులు అంటే హీనస్థితమైన వారు, తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని వారు అని కూడా మనము అందరూ కూడా అంటాం. అయితే మరి యొక్క ఈ సమయంలో ఈ గొర్రెల కాపరులు అసలు ఎవరు ఏంటి అన్న సత్యాన్ని కూడా మనం చేసుకుందాం. అసలు ఈ మందలను ఎక్కడ వారు కాస్తున్నారు అనే ఆత్మీయ కోణంలో మరి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మరి గొర్రెల కాపరులు అంటే మరి ఈ గొర్రెల కాపరులు అన్ని గొర్రెల మందల కాపించినట్టు వారు కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రియులారా, వీరు ఎవరంటే ఇశ్రాయేలు సంతానము. దేవుని ప్రియులారా, ఎవరో బయట గొర్రెల కాపురం కాసేవారు కాదు, కానీ వీరు ఇశ్రాయేలు ప్రజలు. వారు కూడా ఎవరంటే లేవీలే ఆ యొక్క గొర్రెలు కాసేవారు. ఎందుకు ఆ గొర్రెలు కాస్తున్నారు ఏమిటంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే ముందుగా వీరు ఎవరంటే మరి మన అబ్రహాముని ఎక్కడి మెసొపొతామియా నుంచి పిలిచినప్పుడు అతను కూడా మరి అన్యుడిగా దేవుడు పిలుచుకున్న తర్వాత వారు వచ్చి తర్వాత ఏంటంటే వారి మందలను వారి గుడారాలను వేసుకుంటూ తిరిగేవారు దేవుడు. కనుక వారిని ఏమంటారంటే సంచారకులు కూడా అన్నారు. అయితే అలాగే మరి దేవుడు అలాగే వారి కుటుంబం అంతా కూడా వారి సంతమంతా కూడా ఏం చేస్తారంటే పశువుల మందలు గలవారు. దేవుని ప్రియులారా, అలాగే యాకోబు కూడా మరి పద్దనరాము నుంచి అతని మందలతోటి వారి కుటుంబంతో వస్తూ ఉన్నప్పుడు మరి యొక్క ఎఫ్రతా మార్గమున రాహేలు తన రెండవ కుమారుడిని జన్మించిన తర్వాత ఆ మార్గములో ఆమె చనిపోతుంది. దేవుని ప్రియులారా, ఆ చనిపోతున్నప్పుడు యాకోబు ఏం చేశాడంటే అదే బెత్లెహేములో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుడారము వేసుకుని అక్కడ మరి పశువులతోటి అందరితోటి ఎక్కువ సంపదతో వచ్చినట్టు 14 నుంచి మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క వేసిన గుడారం ఏమిటంటే దానికి ఒక పేరు ఉందండి. ఏమిటంటే మిగ్దాల్ ఎదేర్ అనే ప్రాంతాన్ని వాళ్ళు గుడారం వేసుకున్నారు. దేవుని ప్రియులారా, ఆ గుడారములో వేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వారు అక్కడ ఏం చేస్తారంటే మందలు వేస్తున్నారు. ఇది ఎక్కడ ఉందంటే దావీదు పట్టణ మందు బెత్లెహేములో ఉన్నది. అది మీకు రిఫరెన్స్ కావాలంటే ఆదికాండము 35వ అధ్యాయము 21వ వచనంలో అది కనపడుతుంది. ఏంటంటే మిగ్దాల్ ఎదేర్ అన్న మాటకు ఏమంటే మందల గోపురము లేక మందల కావలివారు అని అర్థమిస్తుంది. ఈ మందలు ఎందుకు ఇక్కడ కాస్తున్నారంటే ఇక్కడ ఎవరు కాసేవారు అంటే లేవీలు, దేవుని ప్రియులారా, యాజకులు కాస్తున్నారు. ఎందుకంటే యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించటకు కొరకు ఆ మందలను అక్కడ మేపుతున్నారు. దేవుని ప్రియులారా, కనుక వారు నైట్ ఎందుకు కాస్తున్నారంటే మరి యొక్క గొర్రెలు మేకలు వీలినప్పుడు నైట్ ఎక్కువగా ఎంత అనేసి చరిత్ర కూడా చెప్తుంది. అయితే అందులో ఏదైతే తొలిచూరు వస్తుందో ఆ తొలిచూరు పిల్లలు ఏంటంటే ప్రథమ ఫలముగా బలులు అర్పించేవారు. దేవుని ప్రియుల మనము నిర్గమాకాండంలో కూడా మోషే ధర్మశాస్త్రంలో కూడా మగవారు మరి మనుషుల్లో కానీ పశువుల్లో కానీ మగ సంతానము ఎవరికండి?
దేవునికి. అయితే ఆ సమయంలో బలులు అర్పించేవారు, ఆ బలులని వీరు కాస్తూ ఉండేవారు కనుక ఆ గొర్రెలను పెంచేవారు. నార్మల్గా మనం గొర్రెల మందను కాసినట్టు ఇవి బయటికి వెళ్ళే గొర్రెల మంద కాదు. ఈ ఎదేర్ మిగ్దాల్ ఎదేర్ అనే ప్రాంతంలో ఒక మరి మంద కాపరి, మందల మరి గోపురం అని ఈ సావరంలో వాళ్ళు గొర్రెలు కాస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా లేవీలే దేవుని ప్రేర. ఎందుకంటే ఇక బైబిల్లో అంత క్లియర్గా లేకపోయినా చరిత్ర గ్రంథంలోనూ నిఘంటంలోనూ వీటి గురించి వ్రాయబడి ఉన్నది దేవుని ప్రియులారా. కనుక వీళ్ళు ఎవరు మరి ఎక్కడో అనగాలిపిన వాళ్ళు కానీ ఎక్కడో ఉండి వచ్చిన వాళ్ళు కానీ ఈ గొర్రెల కాపర్లు కాదు దేవుని ప్రియులారా. ఎందుకంటే ఈ వంశం ఇశ్రాయేలు అందరూ కూడా సంచార జీవితము అనుభవించేవారు, ఎక్కువగా పశు సంపదన కలగవారు. అందుకే మరి యొక్క ఐగుప్తు దేశంలో కూడా మరి వీళ్ళందరూ కూడా అక్కడ 70 మంది అక్కడికి వెళ్ళినప్పుడు వారిని కూడా ఐగుప్తు రాజు అడుగుతాడు, ఏమంటారంటే మీరేంటి, మీ వృత్తి ఏమిటని అడిగితే వారు మేము పశువుల కాపరలము అని చెప్తారు. ఎందుకంటే ఐగుప్తులకి పశువుల కాపరులు అంటే ఏంటండి, హీనంగా చూసేవారు. ఇది దీని యొక్క భావం. ఎందుకంటే అప్పుడు యోసేపు కూడా వారు చెప్తారు, ఒకవేళ మీరు వృత్తి ఏమిటి అని అడిగితే మీరు ఈ మందల గొర్రెల కాపరులు పశువుల మందలని మీరు చెప్పకుండా ఏంటంటే ఐగుప్తులకి ఇది బాగా హీనముగా చూస్తారు కనుక మీరు ఆ విధముగా చెప్పొద్దని కూడా మరి యోసేపు గారు అలా అన్నలకు చెప్పినట్టు కూడా మన బైబిల్ వాక్యంలో ఉన్నది దేవుని ప్రేరణ. కనుక వీరందరూ కూడా ఏంటంటే ఎవరో అనామకులు కాసేవారు కాదండి. దేవుని యొక్క ఆ సమయంలో బలులు అర్పించే కొరకు ఈ లేవీలనే యాజకులు చేసేవారు. యాజకులు అంటే మరి అహరోను వారి సంతానమే యాజకులు కాకుండా లేవి సంతానం అని కూడా దేవుని మందిరములో పనిచేసేవారు. ఈరోజు మరి హేమంత్ నేను ఇక్కడ యాజకత్వం చేస్తున్నప్పటికీ అనేక మంది పరిచారకులుగా ఉన్నారు. వారు కేవలము లేవీలు, యాజకత్వం చేసేవారు కాదు, దేవుని పని కోసం చేసేవారు దేవుని ప్రకారంగా. కనుక ఎందుకు ఈ దూత వారికి అభయం ఇచ్చిందంటే ఇదిగో అప్పుడు భయపడ్డారు ఆ వెలుగును చూసి. ఇంకా మీరు ఈ యొక్క బలులు అర్పించి గొర్రెల కొరకు మీరు కాపలా కాయవలసిన పని లేదు, ఎందుకంటే ఈ యొక్క బలి అయ్యేవారు ఇదిగో నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన గొర్రె పిల్లగా మన దగ్గరకు వచ్చారు, ఈయన నీ కొరకు నా కొరకు కూడా ఆ సిలువలో మరణించబోతున్నాడు కనుక మీరు ఇంకా ఈ మందలను కొరకు మీరు బాధ్యత మీకు అవసరం లేదు అని వర్తమానము తెలియజేస్తాను. ఆ రీతిగానే మరి దేవుని ప్రియులారా ఈ యొక్క గొర్రెలు చెప్పిన దూతలు చెప్పిన మాటను బట్టి వారు మరి దావీదు పట్టణంలో మరి ఎక్కడ పట్టణండి దావీదు పట్టణంలో ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా వారు వచ్చి మరి ప్రవణేసి మరి బాలుడు ఎక్కడ ఉన్నాడండి, ఒక్కొక్క వచ్చిన చెప్పి నేను బుద్ధి చేస్తాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూతలు గొల్లలు చెప్పారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు బెత్లెహేమ్కి వచ్చేసారు, పశువుల పాకే. మరి దూతలు చెప్పారండి, మీరు అక్కడ గమనించండి, దూతలు ఏం చెప్పలేదు, ఓన్లీ బెత్లెహేమ్ దావీదు పట్టణంలో నేడు మీకు రక్షకుడు పుట్టినాడు. దానికి మీకు ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడులో చుట్టబడి ఒక సత్రములో ఒక సత్రములో చేసి ఒక తొట్టెలో మరి పరుండ కొట్టడం మీరు చూస్తారన్నారు. అయితే మరి డైరెక్ట్గా బెత్లెహేమ్ వచ్చేసి ఆ పశువు సత్రంలోకి ఎలా వచ్చేసారండి అతను అంటే వాళ్ళు లేఖనములు తెలుసు, పాత నిబంధన మధ్య కూడా తెలుసు. మేకా గ్రంథంలో ఏమన్నది, యూదా బెత్లెహేమా నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, నీలో నుండి మమ్మల్ని ఏలేవాడు మీలో అలా లేఖనము వారికి తెలుసు. ఎందుకంటే వారు లేవీలు దేవుని ప్రియులారా. దావీదు పట్టణంతో మరి బెత్లెహేమ్ ఎందుకు వచ్చారు అంటే దావీదు ఇల్లు ఎక్కడ వారికి గొర్రెల కాపరులకి తెలుసు దేవుని ప్రియులారా. వారికి బైబిల్ అంతా కూడా తెలుసు. ఇప్పుడైతే మనకు తెలియదు, ఏ ప్రవచనం ఎక్కడుందో కూడా మనకు తెలియదు, ఏ అక్కడ నెరవేర్పు ఎక్కడుందో కూడా మనకు తెలియదు. ఏదో మనం వస్తున్నాం చెప్తున్నాం దావీదు పట్టణం అందులో రక్షకుడు పుట్టారంటే మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు దోహాలో ఎక్కడ ఉన్నారంటే కొనేసుకు వెళ్ళిపోతే మనకు తెలుస్తుందా? అసలు ఎక్కడ పుట్టాలి ఏమిటన్నది మనము లేఖనములు పరిశోధించాలి. వారు దూతలు ఏం చేశారంటే దావీదు పట్టణం రక్షకుడు పుట్టారంటే దూత చెప్పిన మాటలు అని వారు ఎక్కడికి వచ్చారండి, సత్రంలోకి. మరి శిశువు ఎక్కడైతే పుట్టాడో బెత్లెహేమ్ మన గ్రామము వారు వచ్చేసిన దేవుని కనుక మనం వారు లేఖనం తెలిసిన వారు, ఏదో అనాగరికులు కాదు, అమానవులు కాదు, వారు యాజకత్వం చేసేవారు దేవుని ప్రేర. లేఖనములన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ధర్మశాస్త్రం అంతా కూడా వారికి తెలుసు దేవుని ప్రేర. గనుక ఆ రీతిగానే వారు వచ్చి దేవుని ఆరాధించారు. ఎక్కడ దూతలు ఆరాధించారు. తర్వాత మరి సుమియోన్ అనే 80 సంవత్సరాల ముసలుడు కూడా ఏం చేశారంటే మరి క్రీస్తు రక్షణ కొరకు అతను
అతను చూసే వరకు కూడా అతను మరణించాలని కూడా మరి 2వ అధ్యాయము 26 నుంచి 38 వరకు చూస్తే అక్కడ ఒక హన్న కూడా ఉంటుంది, సేవకురాలు కూడా, అంటే దేవుని చూసే వరకు వారు మరణించాలని. అలాగే మరి జ్ఞానులు కూడా ఎంతో దూరం నుంచి వచ్చి దేవుని ఆరాధించారు. 3 బహుమతులు ఇచ్చారు. ఎంతమంది వచ్చారని కాదు కానీ అక్కడ 3 బహుమతులు. ఆ బహుమతుల యొక్క మరి మీనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు సమయం లేదు కనుక ఈ రీతిగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు పుట్టాడని మనం పండగలు చేసుకుంటాం కాదు కానీ మరి ఏ రీతిగా దేవదూతలు దేవుని ఆరాధించారు. అలాగే దేవదూతలు చెప్పిన ప్రకారంగా గొర్రెల కాపర్లు కూడా దేవుని మరి వచ్చి ఆరాధించారు. అలాగే సిమియోను అనే ప్రవక్త కూడా దేవుని చూసి కన్నులారా చూసి నీ రక్షణను నేను కన్నులారా చూశానని ఆయన కూడా దేవుని స్తోత్రము చెల్లించాడు. అలాగే అదే సమయంలో 84 సంవత్సరములు మరి తండ్రి మరి భర్తను విడిచి విధవరాలు ఉన్న అన్న కూడా మరి దేవుని చూసి దేవుని స్తుతించి ఆరాధించారు. జ్ఞానులు వచ్చి ఆ యొక్క 3 బహుమతుల ద్వారా దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. దేవుని ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మనము మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు చేస్తున్నాం, క్రీస్తును ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీ హృదయంలో దేవుడు జన్మించాడా లేదా? అయితే ఒకవేళ ఇంకా జన్మించకపోతే నేడే అనుకూల సమయం కనుక ఇప్పుడే మనం అందరూ కూడా మరి క్రీస్తు నా హృదయంలో జన్మించేలా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.